నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీజేపీని క్షేత్రస్థాయి నుండి బలపరిచేందుకు మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేశామన్న రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్. ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం. ఒంగోలులో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన మేయర్ గంగాడ సుజాత, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. డాక్టర్ల బృందానికి అభినందన. చేనేత ఉత్పత్తులను ఆదరించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న జేసీఆర్ గోపాలకృష్ణ. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయి నుండి బలపరిచే దిశగా మండల స్థాయి కమిటీలు ఏర్పాటుతో పాటు పార్టీని బలోపేతం చేపట్టవలసిన అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా నగరంలోని ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరిగిన పర్యటనలో కార్యకర్తల నుండి మంచి స్పందన లభించిందన్నారు. కొత్తపట్నంలో 350 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో పాటు జిల్లాలో రైల్వే లైన్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఒంగోలు స్టేషన్ అమృత్ పథకంలో అభివృద్ధి చేయటం జరుగుతుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు గిత్త బ్రీడ్ను రక్షించే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దేశంలో డిమాండ్ కన్నా 3 రెట్లు అదనంగా పొగాకు పండించడం జరిగిందని, దీంతో కొంత గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. ట్రంప్ ప్రభావంతో ఆక్వా రైతులకు కష్టాలు తప్పేటట్లు లేవన్నారు. ఆక్వా సాగు చేసే రైతులు ఒకే రకం సాగు చేయకుండా ప్రత్యామ్నాయ ఆక్వా ఉత్పత్తులు చేపట్టాలన్నారు. ఇలా చేపట్టడం వల్ల ఇతర దేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ పరిణితి లేని రాజకీయ నాయకులని నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఏవైనా లోపాలుంటే ఆధారాలతో సహా రుజువు చేయాలన్నారు. రాహుల్ గాంధీ ఒక నాయకుడిగానే తగడన్నారు. వైసీపీ అరాచకాలకు విచారణ చేసి తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవన్నారు. మా సారథ్యం యొక్క పర్యటన మంచి స్పందన రావటం జరిగింది. కార్యకర్తల ఉత్సాహంతో అన్ని ప్రాంతాల నుంచి కూడా రావటం జరిగింది. ప్రకాశం జిల్లాకి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి పెట్టింది పేరు. అంటే జనసంఘ్, జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ అనేక మంది ఇక్కడి నుంచి పనిచేయడం జరిగింది. పార్టీని మరింతగా ఈ ప్రాంతంలో బలోపేతం చేయడానికి మంచి ఉత్సాహంగా కార్యకర్తలు రావటం జరిగింది. మేము మొన్ననే మండల కమిటీలు వేసుకోవడం జరిగింది. మండల కమిటీలు మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే మన ప్రాంతానికి రావాల్సిన అనేక అంశాలు ఉన్నాయి, వాటిని తీసుకొచ్చే ప్రయత్నం. ముఖ్యంగా ఇప్పటికే మనకి కొత్తపట్నం దగ్గర ఫిషింగ్ హార్బర్ రావటం జరిగింది సుమారు 400 కోట్ల రూపాయలతో. అది ఆ పనులు కూడా ప్రారంభమై నడుస్తున్నాయి. అలాగే మన రైల్వే జోన్ సంబంధించిన రైల్వే ఏదైతే ట్రాక్ ఉందో వాటిని పెంచి మన ప్రాంతానికి సంబంధించి మరిన్ని ట్రైన్స్ వచ్చే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. అలాగే మన రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించే దానికి కూడా ముందుకెళ్ళింది. అమృత స్టేషన్గా కూడా ప్రకటించడం జరిగింది. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన అనేక ఇతర వస్తువులు ఇతర వ్యవస్థల గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. మన ఒంగోలు గిత్తకి ప్రత్యేక ప్రాధాన్యత వచ్చే విధంగా, అలాగే ఏదైతే ఆ బ్రీడ్ని మొత్తం దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా దాన్ని బ్రీడ్ చేసి ముందుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి ఈ యొక్క బ్రీడ్ ఏదైతే మన ఇండిజినస్ బ్రీడ్ ఉందో దాన్ని రక్షించి మరింత పెంపొందించే కార్యక్రమం చేస్తున్నారు. ఆ ఆధారం చూపకపోతే దానికి సమాధానం ఏం చెప్తామని ఘాటుగా మాట్లాడటం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్ కేంద్రంలో కూడా అటువంటి వ్యాఖ్యలు చేయాలి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ సంబంధించి హోదా తగ్గించే విధంగా ఇష్టానుసారం మాట్లాడుతున్న ఆయన పరిపక్వత లేని ఒక నాయకుడని మరొకసారి రుజువైంది. రాహుల్ వ్యాఖ్యలు ఆ విధంగా స్వీకరించాలి. నిజంగా మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు ఎక్కడైనా ఆధారాలు ఉంటే ఈవీఎం సంబంధించిన ఆధారాలతో మాట్లాడు. లేనిపోని అందరిలాగే ఆరోపణ చేస్తే నీకు ఏదైతే ప్రతిపక్ష హోదా నీకు అందించారో దాన్ని నువ్వు పూర్తి నిర్వీర్యం చేసిన వాడు అవుతావు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఇటువంటి నిరాధార ఆరోపణలు చేసినందుకు రాహుల్ గాంధీ రాజకీయ నాయకుడిగా ఉండడానికి కూడా తగడు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు నేను గతంలో మాట్లాడింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాల పైన ఈ ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది. ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఈ రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ తప్పనిసరిగా వాళ్ళని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకున్నాం. ఆ విధమైన అంశాలు ప్రారంభమై ఆ విధంగా జరుగుతుంది. చట్టం దాని పని చేసుకుంటుంది. ఆ విధంగా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో ఆ విధంగా వాళ్ళు అరెస్ట్ కాబట్టడం, వాళ్ళకి శిక్ష పడటం ఇవన్నీ జరుగుతాయి. ఆ విధంగా కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ దీంట్లో ఎటువంటి సంబంధం పెట్టుకోకుండా ముందుకెళ్లే విధంగా వ్యవస్థ నిర్మాణం చేశాను మీకు తెలియజేస్తున్నాను. మా పర్యటన కూడా చాలా బాగా జరుగుతుంది. మీ అందరూ కూడా మీ సహకారాన్ని
మరింతగా చేయాలని చెప్పి అనేక వార్తలు రాయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఒంగోలు 60 అడుగుల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను మేయర్ గంగాడ సుజాత, వెంకటరమణ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య ప్రారంభించారు. వైద్య సహాయం కోసం వచ్చే వారికి వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలన్నారు. డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ ఒంగోలుకు చెందిన అబ్బూరు వెంకటేశ్వర్లు కుమారుడు అబ్బూరు వెంకట సతీష్ ప్రముఖ న్యూరాలజిస్టుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారని అన్నారు. తన స్నేహితులతో కలిసి నూతనంగా హాస్పిటల్ ప్రారంభించి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కమల్ హాసన్, డాక్టర్ అయ్యప్ప, డాక్టర్ సాహిత్య, డాక్టర్ మారుతీరావు, డాక్టర్ ధర్మతేజ, చక్రపాణి, ఎస్కే రహంతుల్లా, కార్పొరేటర్ గురవయ్య తదితరులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ హాస్పిటల్ యొక్క వాటిలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జనరల్ సర్జన్, అలాగే జనరల్ మెడిసిన్ ఉంది, క్రిటికల్ ఎమర్జెన్సీ ఉంది, అలాగే గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్స్, అలాగే పీడియాట్రిక్స్, గ్యాస్ట్రోఎంటాలజీ ఒకటి కాదండి. మొత్తం ఇప్పుడు ప్రజలకి ఏదైతే ఈఎన్టీ కానివ్వండి, అందరికీ కూడా ఫిజియోథెరపీ కానివ్వండి, పల్మనాలజీ కానివ్వండి, అన్ని రకాలుగా ఇప్పుడు మన యొక్క ఆహారపు అలవాట్లు కానివ్వండి, మన జీవన సరళిలో ఉన్న మార్పుల వల్ల కానివ్వండి, అనేక రకాల జబ్బులకి మనుషులంతా కూడా గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఏదొస్తుంది ఎవరికి తెలియడం లేదు. ఎన్ని హాస్పిటల్స్ ఓపెన్ చేసినా కూడా అన్నీ కూడా క్రిక్కిరిసి ఉంటున్నాయి అంటే దానికి కారణము మన యొక్క జీవన శైలి. కాబట్టి దానికి అనుగుణంగానే అనేక హాస్పిటల్స్ మరి ఈరోజు మన ఒంగోలు నగరంలో రావడం జరిగింది. అందులో మరి లలిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరి డాక్టర్ గారు అయితే మనకు బాగా తెలిసిన వాళ్ళు. మరి ఇక్కడ అంతా మరి వారి యొక్క సేవలు కూడా అందరికీ అందించే విధంగా మరి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అంతేకాకుండా ఇక్కడ మరి పేద ప్రజలు కూడా మన ప్రకాశం జిల్లా అంటేనే ఇక్కడ పేద ప్రజలు ఎక్కువగా ఉండే జిల్లా కాబట్టి జిల్లా నలుమూల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. కాబట్టి పేదవారికి కూడా మీరు వైద్యం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాళ్ళు కూడా ట్రీట్ చేసి కొంచెం మనీ విషయంలో కానివ్వండి, ట్రీట్మెంట్ విషయంలో కానివ్వండి బాగా చేసినట్లయితే మీకు మంచి పేరు వస్తుంది. అలాగే నీ యొక్క హాస్పిటల్ అభివృద్ధి కూడా అవుతుంది. కాబట్టి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా మరి మీకు కూడా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మన 60 అడుగుల రోడ్లో తన సొంత బిల్డింగ్లో యూరాలజీ సేవలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అట్లానే యూరాలజీతో పాటు డాక్టర్ అయ్యప్ప అని జనరల్ మెడిసిన్, సతీష్ అయ్యప్ప అని జనరల్ మెడిసిన్. సో వీరిద్దరూ ఈరోజు నుంచి ఇక్కడ వైద్య సేవలు చేసేదానికి సంసిద్ధులై ఉన్నారు. వారి వైద్య ఖర్చులు కూడా అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ యూరాలజీ కానీ జనరల్ మెడిసిన్ కానీ తక్కువ ఖర్చుతో వైద్య సేవలు చేయాలన్న దృఢ నిశ్చయంతో ఇక్కడ ఈరోజు ఈ లలిత హాస్పిటల్ ఓపెన్ చేయడం జరుగుతుంది. రాబో రోజుల్లో అన్ని బ్రాంచ్లు ఇంకా పూర్తిగా రాలేదు. మిగతా బ్రాంచ్లు కూడా వాళ్ళ ప్లాన్లో ఉన్నారు. జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఆఫ్థల్మాలజీ, గైనకాలజీ అన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళ సీనియర్స్తో మాట్లాడి మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ వైద్య సేవలు చేసేదానికి రెడీగా ఉన్నారు. అట్లానే మన సతీష్ యూరాలజీలో బాగా నిష్ణాతులు. సో యూరాలజీలో బాగా వైద్య సేవలు చేయాలని, మంచి పేరు తీసుకొచ్చుకోవాలని. అలాగే మన అయ్యప్ప జనరల్ మెడిసిన్ వారు కూడా విజయవాడ నుంచి వచ్చారు. సో వారు కూడా మంచి పేరు వైద్య సేవ చేసి మా జిల్లా ప్రజలకి మంచి వైద్య సేవలు చేసి మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ ఒంగోలు ప్రజలందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇది చాలా ఇయర్స్ డ్రీమ్. చాలామంది చాలా కష్టపడి ఈరోజు ఫైనల్లీ హాస్పిటల్ ఓపెన్ చేయగలిగారు.
మా మెయిన్ గోల్ ఏంటంటే మంచి ట్రీట్మెంట్, మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ ఈజీగా యాక్సెస్ ఉండేలా ఉండాలనేది మా మెయిన్ కోరిక. అన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇక్కడ మోస్ట్లీ అవైలబుల్ అయ్యేలా చూసుకుంటాం. చేనేత ఉత్పత్తులను ఆదరించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత కార్మికులతో కలెక్టరేట్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వదేశీ ఉద్యమంలో చేనేత ఉత్పత్తులు కూడా కీలక పాత్ర పోషించాలని జేసీ అన్నారు. చారిత్రక విశిష్టత కలిగిన చేనేత రంగాన్ని ఆదుకునేలా ప్రభుత్వం విద్యుత్, జీఎస్టీ రాయితీతో పాటు చేనేతకారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఎల్డీఎం రమేష్ మాట్లాడుతూ చేనేతకారులకు ముద్ర రుణాలు త్వరగా మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. చేనేత జౌలి సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రఘునందన్ మాట్లాడుతూ జిల్లాలో 50 ఏళ్లు పైబడిన 1762 మంది చేనేత కార్మికులు నెలకు 4,000 రూపాయల చొప్పున ఎన్టీఆర్ పెన్షన్ కానుక పొందుతున్నట్లు చెప్పారు. ముద్రా పథకం కింద బ్యాంకు రుణాల కోసం 2024-25 సంవత్సరంలో 217 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 27 దరఖాస్తుదారులకు 26 లక్షల రూపాయల రుణం మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 7 చేనేతకారులను జాయింట్ కలెక్టర్ సన్మానించారు. చేనేత జౌలి శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ వి భీమయ్య, డెవలప్మెంట్ ఆఫీసర్ ఏ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ టి వెంకటేశ్వర్లు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో పురాతనమైనటువంటి శాఖల్లో కానీ, రంగం కానీ, డిపార్ట్మెంట్లో కానీ పురాతనమైనటువంటి ఇది చేనేత పరిశ్రమ. దీనిపైన ఎంతోమంది జీవనాధారంతో చేసి మరి మన స్వాతంత్ర ఉద్యమంలో చేనేత అనే ఈ చేనేత ఉద్యమానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ప్రత్యేకమైనటువంటి నినాదం ఉన్నాయి. దాని ద్వారానే ఒక రకంగా మన స్వాతంత్రంలో కూడా మనము స్వాతంత్రం సాధించగలిగాం. సో స్వదేశీ ఉద్యమం అని పెట్టి బ్రిటిష్ వాళ్ళు తయారు చేసే వస్త్రాన్ని వెనక్కి పంపించి మన భారతదేశంలో తయారైన పత్తి ద్వారా స్వయంగా మగ్గాన్ని ఉడికి ఎవరి బట్ట వాళ్ళు ధరించాలి, విదేశీ వస్తువులు బహిష్కరణ చేయాలి, స్వదేశీ వస్తువులనే ధరించాలి, వాడాలి అనే ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆనాడు గాంధీజీ గారి పిలుపుతో మరి మనందరం కూడా ఆయన వెంట నడిచాము. సో ప్రాబబ్లీ మేమైతే అప్పుడు పుట్టలేదు, మొన్నటి వాళ్ళం. మీ అనుభవం అంత వయసు కూడా నాకైతే లేదు. మరి మీ ప్రాబబ్లీ మీలో ఎవరైనా ఉన్నారేమో అప్పుడు, లేదా మీ తండ్రులు, తాతలు, ముత్తాతలు వీళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మరి ఉద్యమంలో మరి పాల్పంచుకోవడం కూడా జరిగింది. సో ఆ మగ్గాలు అంతా కూడా ఇప్పటికీ ఉన్నాయి. నేను ఈ మధ్యన సబర్మతి ఆశ్రమాన్ని విజిట్ చేశాను. అక్కడ ఇప్పటికీ దాని తాలూకా ఆనవాళ్ళు సజావుగా ఇప్పటికీ ఆ మగ్గము, ఆ పాత తరం అవన్నీ కూడా ఇప్పటికీ సజావుగా ఉన్నాయి. నేను కళ్ళారా చూశాను. మరి మన రాష్ట్రంలో కూడా ఇప్పటికీ చేనేత వస్త్రాలన్నా, బట్టలన్నా ఆ నాణ్యత, తర్వాత కొన్ని ప్రాంతాలకి చేనేత వల్లే ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. నేను ఇంతకుముందు పనిచేసిన ప్రదేశాలైనా ఆనరబుల్ సీఎం గారు ఇవాళ నుంచి ఈ పథకాన్ని అనౌన్స్ చేశారు సార్. దీనివల్ల 656 మంది చేనేత కార్మికులకి ప్రకాశం జిల్లాలో లబ్ధి చేకూరుతుంది సార్. అట్లాగే 3 పవర్లూమ్ బెనిఫిషరీస్ కూడా ఈ లబ్ధి పవర్లూమ్ వ్యూవర్స్కి 500 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఉంది సార్. వారికి బెనిఫిట్ పొందుతుంది సార్. అవుట్ సైడ్ క్లస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ NHDP ప్రోగ్రాం ద్వారా నలుగురికి అని ఈ విధంగా పాటలు పాడుకుంటూ ఆ రోజు ఉద్యమాలు చేసేవాడు. రాను ఆ రోజున మిల్లు పోటీ, పవర్లూమ్ పోటీ లేదు. ఆ రోజున చేనేత కార్మికుల పరిస్థితి చాలా అద్భుతంగా ఉండేది. రాను మిల్లు పోటీకి, పవర్లూమ్ పోటీకి పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించేలా ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని మెప్మా ఎండి తేజ్ భరత్ తెలిపారు. విజయవాడలోని మెప్మా కార్యాలయం నుండి అన్ని జిల్లాల మెప్మా సిబ్బంది, ఆర్పీలతో మెప్మా కార్యక్రమాల అమలుపై తేజ్ భరత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరం నుండి మెప్మా పీడీ పి శ్రీహరితో పాటు సిబ్బంది, ఆర్పీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మెప్మా పీడీ శ్రీహరి మాట్లాడుతూ ప్రతి కుటుంబంలోని ఒక మహిళ ఒక పారిశ్రామికవేత్త కావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఆర్పీలు సాసా యాప్ వినియోగంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. జీవనోపాధులు పెంపొందించేందుకు యాప్ ద్వారా మహిళలు తమకు కావాల్సిన వ్యాపార సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు. ప్రతి ఎస్హెచ్ మహిళ ఒక యూనిట్ నెలకొల్పేలా ఆర్పీలు అవగాహన కల్పించేందుకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఎంలు సంతోష్ ఫణికుమారి, కార్యాలయ సిబ్బంది రాణి, సిఓలు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇది ఆన్లైన్ ద్వారా దొరికిపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. వైజాగ్లో ఒక రిసోర్స్ పర్సన్ ఆవిడ ఏం చేశారు, లోన్ ఇచ్చి అతని దగ్గర కమిషన్ అని చెప్పి మన రిసోర్స్ పర్సన్ సంబంధించి వాళ్ళు సాసా యాప్ ద్వారా ఇవాళ ఏమేం చేయాలి, హోమ్ కంపోస్ట్ గురించి కానీ టెర్రస్ గార్డెన్ గురించి కానీ వాళ్ళకి వివరించడం, తర్వాత వెబ్సైట్లో పొందుపరచడం అనే అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. మరియు లవ్లీహుడ్ ఒక సెల్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ప్రతి మహిళ ఆ ఎల్ఐసి సెల్లో ఏమేమి యూనిట్లు పెట్టుకోవాలో మేము ముందుగా ఆ యాప్లోనే చూసుకొని ఆ మహిళలకి అవసరమైన వ్యాపారం గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. మరియు ఆర్పీలందరికీ కూడా ప్రతి ఒక్కరి సూచనల సలహాలకి కానీ ట్రైనింగ్ ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు ఆర్పీలకు సంబంధించి రిసోర్స్ హెల్త్ చెకప్స్గా సంబంధించి కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్ కార్డ్స్ కానీ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా అన్ని మున్సిపాలిటీల్లో మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, చేమకుర్తి, ముఖ్యంగా ఒంగోలు పట్టణాభివృద్ధిలో ముఖ్యంగా తృప్తి క్యాంటీన్లకు సంబంధించి కానీ తర్వాత అరకు కాఫీ ఫ్రాంచైజీకి సంబంధించి కానీ మరి ఛాయ్ రాస్తా ఫ్రాంచైజీ సంబంధించి కానీ ముఖ్యంగా స్పెషల్ ప్రాజెక్ట్స్ ర్యాపిడోస్ ఆటోలు కానీ బైక్స్ కానీ తర్వాత స్మార్ట్ స్ట్రీట్స్ సంబంధించి వీటన్నిటి మీద మేము ఈరోజు ఆర్పీస్కి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అవగాహన కార్యక్రమాల తర్వాత మా ఆర్పీలందరూ ఆ సభ్యులతో మీటింగ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వారికి కానీ అవసరమైన నీడ్స్ పెట్టించి స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని డిఆర్ఓ బి చిన్న ఓబులేసు అన్నారు. 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత జౌళి శాఖ ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని కలెక్టరేట్ వద్ద డిఆర్ఓ ప్రారంభించారు. చేనేత వస్త్రాలను ధరిద్దాం, చేనేత పరిశ్రమలను కాపాడుకుందామంటూ నినాదాలు చేశారు. చేనేత వస్త్రాలు వాడటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని డిఆర్ఓ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించిన విధంగా చేనేత వర్గాలను సత్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఏడి రఘునందన్, ఇతర అధికారులు, వివిధ గ్రామాలకు చెందిన నేతన్నలు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ హ్యాండ్లూమ్ డే. ఈ హ్యాండ్లూమ్ డేను పురస్కరించుకొని కలెక్టర్ గారి యొక్క అనుమతితో ప్రకాశం భవన్లో సమావేశమైనటువంటి హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏడీడీ గారు, తర్వాత ఏడీ గారు, మిగతా ఆఫీషియల్స్ అందరూ దీని యొక్క ప్రాధాన్యతను ప్రజలందరూ గుర్తించే విధంగా ఒక ర్యాలీని కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మన గౌరవనీయులు భారత ప్రధానమంత్రి గారు కూడా ఒక 5 మందికి ఫెసిలిటేషన్ చేయించే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకోమన్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు కలెక్టర్ గారి చేత ఈ హ్యాండ్లూమ్స్లో ఎవరైతే బాగా ధరించి ఉన్నారో 5 మందికి ఫెసిలిటేషన్ చేయడం కూడా జరుగుతుంది. ఈ హ్యాండ్లూమ్స్ ధరించడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే. గతంలో గాంధీ మహాత్ముడు తర్వాత అలాంటి వస్త్రాలు ధరించి మిగతా వాళ్ళు కూడా ఇలాంటి వస్త్రాలు ధరిస్తే ఆరోగ్యానికి మంచిది అనే ఉద్దేశంతో ప్రోత్సాహం కూడా చేయడం జరిగింది. అట్లా స్త్రీలు అయితేనేమి పురుషులు అయితేనేమి
ఈ చేనేత వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అని తెలియజేస్తున్నాం. దానికి పురస్కరించుకొని ఈరోజు ర్యాలీని స్టార్ట్ చేస్తాం. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామ సర్పంచ్కి 15 ఆగస్టు నాడు ఢిల్లీలో జరిగే వేడుకలకు ఆహ్వానం దక్కడం జిల్లాకే గర్వకారణం. జిల్లాలో అనేక పంచాయతీలు ఉండగా ఏడుగుండ్లపాడు గ్రామానికి ఉత్తమ అవార్డు దక్కడంపై ఢీ న్యూస్ ప్రత్యేక కథనం. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా పాల్గొనే వేడుకలలో పాల్గొనేందుకు మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామ సర్పంచ్ దాసరి శిల్పా సౌందర్యకు అవకాశం దక్కింది. ఈ వేడుకల్లో సర్పంచ్తో పాటు భర్త దాసరి ఇమాన్యుయల్, తండ్రి దాసరి రమేష్ పాల్గొనున్నారు. గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు క్యాన్సర్పై విజయం స్క్రీనింగ్ పరీక్షతో సాధ్యమన్న కాన్సెప్ట్తో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, సినీ హీరోయిన్ గౌతమితో పాటు పాలు పంచుకునే అవకాశం తనకు దక్కిందన్నారు. తమ గ్రామం నుంచి లింగంగుంట వరకు 80 లక్షల రూపాయల వ్యయంతో తార్ రోడ్డు నిర్మాణం, నూతన ఎస్సీ కాలనీలో సైడ్ డ్రైన్లతో పాటు గ్రామంలో 100% సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం కూడా ఈ అవార్డుకు కారణమని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమమైనా ప్రజలు, సిబ్బంది సహకారంతో మిగిలిన గ్రామాల కంటే తమ గ్రామంలో 100% విజయవంతం చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారంతో తన పదవి కాలంలో గ్రామ చెరువు కట్టుపై వాకింగ్ ట్రాక్ ఏర్పాటుతో పాటు గ్రామంలో 100% అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు సర్పంచ్ దాసరి శిల్పా సౌందర్య తెలిపారు. నా పేరు దాసరి శిల్ప సౌందర్య, ఏడుగుళ్లపాడు గ్రామం, మద్దిపాడు మండలం. నాకు ఈ ఆగస్టు 15వ తేదీకి పిఎం అయినటువంటి ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర నుంచి నాకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానం అందజేయడం జరిగింది. ఆహ్వానానికి నాకు గుర్తింపు ఇచ్చినందుకు మీ అందరికీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం వచ్చినందుకు నేను మీ అందరికీ కృతజ్ఞతలై ఉంటాను. అదేవిధంగా మా గ్రామంలో నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సర్పంచ్ పదవి నాకు చాలా దోహదపడిందని నేను ఆశపడతా ఉన్నాను. మా గ్రామంలో ఎప్పటి నుంచో లేని సైడ్ డ్రైన్స్ అయితేనేమి, సీసీ రోడ్స్, లింగంగుంటకి ఏడుగులపాడికి 80 లక్షలు పెట్టి బీటీ రోడ్ నిర్మాణం చేయడం జరిగింది. ఎప్పటికి నిత్యము ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారికి రావాల్సిన పథకాలని ఎందుకు ఆగిపోయినాయి, ఇనెలిజిబుల్ ఎవరిలో ఉన్నారు, అటువంటి ఏ ప్రాబ్లంనైనా సాల్వ్ చేయడానికి నా వంతు సహాయం నేను చేయడానికి నేను ఎప్పుడు కృషి చేస్తూ పంచాయతీ ఆఫీసులో అందుబాటులో ఉంటా ఉన్నాను. అదేవిధంగా క్యాన్సర్ని ఎదిరించి గెలిచినటువంటి గౌతమి హీరోయిన్ గారితో అవేర్నెస్ ప్రోగ్రామ్ మా గ్రామంలో చేయడం జరిగింది. ఇట్లా హెల్త్ క్యాంపెయిన్లు అయితే ఏమి, ఇంకా ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నాకు ఈ సర్పంచ్ పదవి ఎంతో ఉపయోగపడిందని ఆశపడతా ఉన్నాను. నేను ఇంత మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు ఎవరికి దక్కని ఈ ప్రకాశం డిస్టిక్లో ఎన్ని పంచాయతీలు ఉన్నా వాళ్ళెవరికి దక్కని గొప్ప ఆధిక్యతని మా ఏడుగుళ్లపాడు గ్రామానికి నాకు అందించినందుకు మీ అందరికీ నిజంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ముందున్న రోజుల్లో ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఈ పదవి కాలంలో చేయాలని, మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందంజలో ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. అదేవిధంగా మాకున్న మెయిన్ ఒక డ్రీమ్ ఏంటంటే మా గ్రామంలో చెరువు ఉంది, ఆ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయాలనేది నాది యొక్క డ్రీమ్. అది నా సాయశక్తుల మా ఎమ్మెల్యే గారు అయితే ఎవరో ఒకరి సహకారంతో అది కూడా కంప్లీట్ చేయాలని ఆశపడతా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తమ గ్రామానికి ఢిల్లీ స్థాయిలో గుర్తింపు రావడం ఆనందంగా ఉందని పంచాయతీ కార్యదర్శి అజయ్ కీర్తి తెలిపారు. శిల్పా సౌందర్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని, ప్రజలకు సేవ చేస్తున్నారని ప్రశంసించారు. మా గ్రామ పంచాయతీకి రేపు ఆగస్టు 15వ తారీఖు ఢిల్లీలో మా గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులపైన మా సర్పంచ్ గారికి అవార్డు రావటం చాలా ఆనందంగా ఉంది. మా గ్రామ పంచాయతీకి అవార్డు దక్కిందని
గ్రామంలో చాలా సైడ్ కాలువ నిర్మాణం కానీ, పైపు లైన్ నిర్మాణం కానీ, లీకులు కానీ, సీసీ రోడ్లు కానీ, ఈ స్ట్రీట్ లైట్లు రాత్రిపూట వెలుగుటం కానీ అభివృద్ధి చేశాం కాబట్టి మాకు ఈ అవార్డు, పంచాయతీకి అవార్డు దక్కిందని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారైన శ్రీమతి దాసరి శిల్పా సౌందర్య గారు గ్రామ పంచాయతీకి చాలా అభివృద్ధి చేశారు. ఈ అభివృద్ధి పనుల్లో కూడా నిరంతరం గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలు కానీ ఏమైనా కానీ ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తూ ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే పథకాలన్నీ ప్రజలకు అవేర్నెస్ ఇస్తూ మా గ్రామ పంచాయతీకి ముందు ఇలాంటి అభివృద్ధి పనులు చాలా చేస్తుందని మేము ఆశిస్తున్నాం. తిరిగి వార్తలకు పునః స్వాగతం. ఆరోగ్యంతో పాటు మనిషికి క్రీడలు చాలా అవసరమని డిఆర్ఓ చినఓపులేసు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాలతో ప్రకాశం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు మినీ స్టేడియంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. ముందుగా హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ చిత్రపటానికి డిఆర్ఓ ఓబులేసు, డిఈఓ కిరణ్ కుమార్ పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాతో పాటు క్రీడా పతాకాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఇతర రకమైన ఈ జిల్లాలో ఉన్న అవకాశాలు సూర్యకిరణాలు లాంటివి అని వాటిని అందిపుచ్చుకోకపోతే చీకటమయం అవుతాయని డిఈఓ కిరణ్ కుమార్ అన్నారు. పోటీ ప్రపంచంలో అవకాశాలను క్రీడాకారులు నిలబెట్టుకోవాలని సూచించారు. భవిష్యత్తు బంగారుమయం కావాలంటే లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అనంతరం క్రీడలను అతిథులు ప్రారంభించి వారితో కొద్దిసేపు క్రీడలు ఆడి వారిలో క్రీడా ఉత్సాహాన్ని నింపారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, ఆర్చరీ, హాకీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్తో పాటు 10 రకాల క్రీడలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు గుంటూరులో జరిగే జోనల్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి రాజేశ్వరి తెలిపారు. హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ వై సీనయ్య, కబడ్డీ అసోసియేషన్ నాయకులు సిరిగిరి రంగారావు, అసోసియేషన్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి జిల్లాలోని నలుమూలల ప్రాంతాల నుండి వచ్చినటువంటి మీలో కనబడుతున్నటువంటి ఉత్సాహం చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ఈ గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఒక మంచి ఉద్దేశంతో, ఇన్స్పిరేషన్తో మీరు పార్టిసిపేషన్ చేయాలి. గెలుపు ఓటములు సహజం. డిఓ గారు చెప్పినట్టుగా ప్రతి వాళ్ళు గెలుపు కోసమే ప్రయత్నం చేస్తారు. మంచి ఉద్దేశంతో మీరు వీటిలో పాల్గొని విజేతలుగా నిలబడి నెక్స్ట్ జరగబోయేటువంటి జోనల్ గేమ్స్లో కూడా అక్కడ పాల్గొని విజేతలుగా నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. లేకపోతే వేరే విధంగానూ మనం లక్ష్యాన్ని చేరుకోకూడదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. అలాగే మూడో విషయం ఏంటంటే మరి మీకు ఒక నమ్మకం ఉండాలి. నేను గెలవగలను, నేను గెలిచి తీరుతాను, ఏదైనా సరే లక్ష్య తీరాలను చేరుకుంటాను అని చెప్పేసి ఒక నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం అనేది నడిచే కళ్ళలాంటిదంట. అది భవిష్యత్తు కోసమే బ్రతుకుతుందంట. కాబట్టి మీ భవిష్యత్తుని బంగారుమయం చేసుకోవాలంటే మీరు లక్ష్య తీరాలను చేరుకోవాలి. అలాగే నాకు సార్ వాళ్ళు చెప్పినట్లు మీ కాలేజీ వాళ్ళు కానీ, మీ స్కూల్ వాళ్ళు కానీ, అలాగే మీకు తరఫీదు ఇచ్చినటువంటి కోచెస్ కానీ మరి గర్వపడే విధంగా, అలాగే దేశం గర్వించే విధంగా మీరందరూ కూడా తయారవుతారని చెప్పేసి మనసవాచకరణ నమ్ముతూ ఈ అవకాశం. కాబట్టి మనకి సార్ మన దగ్గర చాలా మంది ప్లేయర్స్ అన్ని జిల్లాల నుంచి ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, రాష్ట్రం జిల్లాలో ఎంత దూరం నుంచి అంత దూరం నుంచి వచ్చారు సార్. ప్లేయర్స్ అందరికీ భోజన ఏర్పాట్లు చేసి ఉన్నాము. వారికి కావాల్సిన అన్ని వాష్రూమ్స్ కానీ అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసి ఉన్నాం సార్. సార్ నేను ఒకటి చెప్తున్నాను సార్, ఏంటంటే నా గురించి నేను వరల్డ్ ఛాంపియన్ అయ్యి ఎంతో కష్టపడి నాకు ఎన్ని ఉద్యోగాలైనా వదులుకొని ఈరోజు నేను కార్యక్రమాన్ని నిలబడి ఇంత కూర్చున్నాను అంతే సార్. కానీ నేను జాయిన్ అయిన దగ్గర నుంచి నాకు గౌరవం, ఒక్క నిమిషం,
పీఈటీ అసోసియేషన్స్ వారు కానీ మామూలు అసోసియేషన్స్ వారు కానీ నాకు లిగమెంట్ నేను కనీసం ఒక అడుగు కూడా వేయలేదు సార్. మొత్తం కార్యక్రమాలని పిల్లల్ని ఇన్విటేషన్ తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన సదుపాయాల వరకు చూస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులకి చిన్నారులు కూడా మా అందరి ఆశీస్సులు మీకు ఉంటాయి. మీరందరూ కూడా ఏ గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ గేమ్లో మీ యొక్క స్కిల్ని ప్రదర్శించి ఈ జిల్లా సెలక్షన్స్లో టీంలో సెలెక్టరేటరీగా కష్టపడాలని చెప్పేసి, అదేవిధంగా మీరు రాబోయే కొద్ది రోజులు జరిగినటువంటి గుంటూరు జోన్లో కూడా అక్కడ కూడా విజయం సాధించాలని చెప్పేసి, అక్కడి నుంచి రాష్ట్ర లెవెల్లో జరిగినటువంటి వైజాగ్లో జరిగినటువంటి క్రీడోత్సవాలు కూడా మీరు పాల్గొనాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ, ఇలాంటి అవకాశం కల్పించి మీరందరూ కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం మరింత పెంచేందుకు కృషి చేస్తానని ఆర్ఐఓ కొండపల్లి ఆంజనేయులు వెల్లడించారు. జిల్లా ఇంటర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆంజనేయులను ఆర్ఐఓగా నియమిస్తూ ఇంటర్ బోర్డు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్ఐఓగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 24 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయని, అందులో దర్శి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అత్యధికంగా 600 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నట్లు చెప్పారు. ఇంటర్ విద్యార్థులకు నిర్వహించే యూనిట్ పరీక్షల ప్రశ్నాపత్రాలు తొలిసారిగా ఇంటర్ బోర్డు నుండి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ విధానం విద్యార్థుల వార్షిక పరీక్షలకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు నీట్తో పాటు ఇతర పోటీ పరీక్షలు రాసేందుకు ప్రత్యేక మెటీరియల్ ఇస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఇంటర్ ఉత్తీర్ణత మరింత పెరిగేలా చూస్తానని ఆర్ఐఓ స్పష్టం చేశారు. ప్రధానంగా ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ మేడం గారు, సెక్రటరీ మేడం గారు, తర్వాత ప్రకాశం జిల్లా కలెక్టర్ మేడం గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతోటి నేను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంచి ఉత్తీర్ణ శాతాన్ని పెంపొందించడానికి శాయశక్తుల కృషి చేస్తాను. ప్రకాశం జిల్లాలో 24 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిల్లో అన్నిటిలో కూడా దర్శి 600 పైగా ఎక్కువ మంది పిల్లలు చేరి ఉన్నారు. అదే జిల్లా హైయెస్ట్ స్ట్రెంగ్త్. కానీ మిగతా కళాశాలలో కూడా గత సంవత్సరం కన్నా ఎక్కువ మందే ఈ రోజు వరకు లెక్క చూస్తే ఎక్కువ మంది చేరున్నారు. ఇంకా మనకు 11 దాకా 11వ తేదీ వరకు సమయం ఉంది కాబట్టి ఇంకొంతమంది చేరే అవకాశం ఉంది. టోటల్గా 11వ తేదీ తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంతమంది చేరారు అనేది క్లియర్గా నిర్ధారణ అవుతుంది. ఈ సంవత్సరం నీటు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా ప్రభుత్వం వారు ఉచితంగా గవర్నమెంట్ జూనియర్ కళాశాలకి మెటీరియల్ కూడా అందజేస్తున్నారు. అదేవిధంగా టెక్స్ట్ బుక్లు, నోట్సులు అన్నీ కావాల్సినటువంటి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం ఉచితంగా పిల్లలకు అందజేస్తున్నారు. అదేవిధంగా రేపు యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 గతంలో మన కళాశాలల్లో లోకల్గా స్థానిక లెక్చరర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాడు. వాళ్ళు ఇచ్చిన పేపర్నే పిల్లలకి ఎగ్జామ్ నిర్వహించి చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఇంటర్మీడియట్ బోర్డు నుంచే డైరెక్ట్గా క్వశ్చన్ పేపరు సీనియర్స్ తయారు చేయించి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఏ విధంగా అన్ని కళాశాలకి జరుగుతున్నాయో అదే మోడల్లో యూనిట్ 1, యూనిట్ 2, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ పబ్లిక్ అన్ని పరీక్షలు కూడా బోర్డు నుంచే మనకి కళాశాల ప్రిన్సిపాల్స్కి మెయిల్స్ ద్వారా క్వశ్చన్ పేపర్ పంపిస్తారు ఒక అరగంట ముందు. వెంటనే ఆ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నాం. అందువల్ల లెక్చరర్స్కి కూడా ఏ ప్రశ్నలు వస్తాయని కానీ అలాంటివి కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే బోర్డు నుంచి వచ్చే పేపర్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే భయపడిపోయి అందరు సిలబస్ మొత్తం కంప్లీట్గా ఏ ఒక్క లైన్ కూడా వదిలిపెట్టకుండా టెక్స్ట్ బుక్లో చెప్పాల్సిన సిలబస్ అంతా పిల్లలకి కంప్లీట్గా లెక్చరర్స్ చెప్తున్నారు. ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. ఎందుకంటే పబ్లిక్ పేపర్ ఒక్కసారే బోర్డు నుంచి కాకుండా అన్ని పరీక్షలకు బోర్డు నుంచి క్వశ్చన్ పేపర్లు రావటం అనేది చాలా మంచి పరిణామం. ఈ విధంగా కొత్త ప్రణాళికలు రూపొందించి మన గౌరవనీయులు మేడం గారు, కమిషనర్ మేడం గారు బాగా శ్రద్ధ తీసుకొని కళాశాలలో ఏ పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి లేదు. పొరపాటున ఏదన్నా ఒక లెక్చరర్ రిటైర్డ్ అయినా కానీ ఏదైనా అపశృతి జరిగి ఖాళీ ఏర్పడినా కానీ వెంటనే వితిన్ రోజుల్లోనే గెస్ట్ ఫ్యాకల్టీగా నియమించుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎక్కడా కూడా ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా భర్తీ చేయడం జరిగింది. ఎన్నాలి కాపురాలు ఏ చెరో గిరోపడి చేద్దామన్నా అన్నాడు ఓ ప్రజాకవి. నేద్దామన్న నేతలు లేక, నేసిన దానికి కూలీ దక్కక
ఆకలి ఆకలి అంటూ చావుకు గురైనావా? అగ్గిపెట్టెలో మడిచిన చీర చేసిన నీకు ఏమి మిగిలేరా నేతన్న? జాతికి పేరు తెచ్చినా చివరికి నీకు ఆకలే చావురా అన్న పరిస్థితి చేనేత కార్మికుల జీవితాలకు సరిపోతుంది. చేనేత రంగంలో పారిశ్రామికీకరణ ప్రాబల్యం పెరగడంతో సరైన కూలీ దక్కక ఆకలితో అల్లాడిపోతున్నారు చేనేత కార్మికులు. చేనేత కార్మికుల ఛిద్రమైన బతుకులపై ఢీ న్యూస్ ప్రత్యేక కథనం. తరతరాలుగా ఉన్న చేనేత పరిశ్రమ పూర్వ రంగానికి ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం ఉంది. గతంలో ఎంతో మన్నిక ఆదరణ ఉండేది. స్వాతంత్ర పోరాటంలో జాతిపిత రాట్నాన్ని వడుకుతూ విదేశీ వస్తు బహిష్కరణ పేరుతో అనేక నిరసనలు చేపట్టారు. రైతులు పండించిన పత్తి ద్వారా నూలును తయారు చేసి చేనేత కార్మికులు వస్త్రాలను తయారు చేసేవారు. అలాంటి చేనేత పరిశ్రమ రోజురోజుకి అంతరించిపోతోంది. రానున్న రోజుల్లో పరిశ్రమ ఉండే పరిస్థితులు కనిపించడం లేదు. పారిశ్రామిక పోటీ తట్టుకోలేక ప్రైవేటు వ్యక్తులు చేనేత ఉత్పత్తులు మానేసే పరిస్థితి ఏర్పడుతుంది. చేనేత రంగాన్ని ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వం మగ్గాలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పవర్లూమ్స్, హ్యాండ్లూమ్స్ ఉంటారు మన చీరాల ప్రాంతంలో, కానీ ఇక్కడ అన్ని కూడా మన కొండయ్య గారు వీళ్ళందరూ ఉన్నారు. మా ప్రాంతంలో కూడా అద్దంకులు కూడా చాలా తక్కువ మంది, 4-5 గ్రామాలు ఉంటారు. చీరాల్లో అయితే ఎక్కువ మంది ఉంటారు, మంగళగిరి పక్క ఎక్కువ మంది ఉంటారు. దాదాపు పవర్లూమ్స్కి అయితే 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అప్పుడు 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వమని. హ్యాండ్లూమ్స్కి అయితే దాదాపు 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వమని చెప్పి దాదాపు ఈ రెండింటి మీద కలిపి 190 కోట్ల రూపాయల సబ్సిడీ రూపంలో వేల బతుకులు కూడా మెరుగుపడాలి, వీళ్ళు కూడా బాగుండాలనే ఉద్దేశంతో పవర్ సబ్సిడీ ఇస్తాం. వస్త్ర తయారీలో పవర్లూమ్స్ వచ్చాక చేనేత కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఈతముక్కలకు చెందిన చేనేత నాయకుడు మునగాల వెంకట నరసింహారావు అన్నారు. పనిచేసిన దానికి కూలీ దక్కడం లేదు. ఈ రంగాన్ని ప్రభుత్వం దత్తత తీసుకుని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి కొన్ని రాయితీలు ఇస్తున్నారని, ఇవి కాకుండా ప్రభుత్వం వివిధ రంగాలలో రాయితీలు ఇస్తున్నట్లే చేనేత రంగాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి నేతన్నలతో వస్త్రాలు నేయించి వాటికి గిట్టుబాటు కల్పించి ఆప్కో ద్వారా అమ్మకాలు చేయించి రాయితీని ప్రభుత్వాలు భరిస్తే తప్ప చేనేత రంగం బతికే పరిస్థితి కనిపించడం లేదన్నారు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది చేనేత పరిశ్రమ మీద ఆధారపడి ఆ రోజు జీవనం సాగించారు. రాను రాను మిల్లుల పోటీలతోటి, పవర్లూమ్ పోటీలతోటి చేనేత కార్మికుడు అల్లాడిపోతూ నేసిన వస్తువుకి గిట్టుబాటు లేక వృత్తిని వదిలిపెట్టుకొని వేరే వృత్తులకి వలసపోవటం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్తు ఏర్పాటు చేయటం జరిగింది. కొంతలో కొంత సంతోషించవలసిన విషయం ఇది. గవర్నమెంట్ వారు దత్తత తీసుకొని కావాల్సిన వెరైటీని ఆర్డర్ రూపంలో కనుక చేనేత కార్మికులకు ఇచ్చి వాళ్ళ చేత తయారు చేయించుకొని వాళ్ళకి అత్యధికమైన మజూరీ విధానంలో గిట్టుబాటు రేటు వాళ్ళకే కల్పించి ఆ వస్తువుని గవర్నమెంట్ వారే కొనుగోలు చేసి దాన్ని ఒక 50%, 60%, 70% సబ్సిడీ రూపంలో కనుక ఆప్కోల ద్వారా కానీ, లేకపోతే ఇప్పుడు స్కూల్ పిల్లలకి యూనిఫామ్లు ఇస్తున్నారు, ఆ విధంగా కానీ ఏర్పాటు చేయగలిగితే చేనేత కార్మికులకు పని దొరికి పనికి తగిన వేతనాన్ని కూడా గవర్నమెంట్ ఇచ్చే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. ఇబ్బందుల్లో ఉన్న చేనేత రంగాన్ని బయటపడేయాలంటే ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈతముక్కలకు చెందిన బొట్టు ఆదినారాయణ అన్నారు. దెబ్బతిన్న పరిశ్రమను నిలబెట్టేందుకు ప్రభుత్వమే చొరవ చూపాలి. సొసైటీల ద్వారా కానీ, ప్రభుత్వం కానీ నూలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు రాయితీలతో పాటు జీఎస్టీ వంటి పన్నుల నుండి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మా చేనేత పరిశ్రమ గురించి ప్రభుత్వం ఏదైనా చొరవ తీసుకొని మాకు ఏదైనా సొసైటీ ద్వారా కానీ లబ్ధి పొందేది చేస్తే మాకు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాం మేము. కాకపోతే ఈ సొసైటీలో కనుక ఏదైనా బెనిఫిట్స్ కనుక మాకు ఇచ్చుంటే ఇంకొద్దిగా మేము కొద్దిగా పైకి ఎదుగుతాం. మా పిల్లలను కూడా చదివించుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది. ఇప్పుడు ఏదో కొద్దిగా మాట్లాడుతున్నారు, కొద్దిగా చేస్తామని చెప్తున్నారు. దాన్ని బట్టి కూడా ఆలోచించి ప్రభుత్వం వారు మాకు ఏదైనా సహాయం చేస్తే మేము కొద్దిగా బాగుపడతాం. అందువల్ల కొద్దిగా మీరు దయచేసి దాని గురించి కూడా ఆలోచించి మా ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ మాకు సహాయం చేస్తే మాకు బాగుంటుంది. నెల రోజుల పాటు భార్యాభర్త పనిచేస్తే 9 నుండి 10,000 వరకు వస్తున్నాయి. వీటితో కాపురం ఎలా నెట్టుకు రావాలి?
పిల్లల్ని ఎలా చదివించాలి? ఈ రంగంలో సరైన ఆదాయం రాకపోవడం వల్ల చాలామంది చేనేత పని నుండి ఇతర రంగాల వైపు వెళ్ళిపోతున్నారు. దీంతో చేనేత పరిశ్రమ ఇతర రంగాలతో పోటీ పడలేకపోతుందని ఈత ముక్కలకు చెందిన రూపాలక్ష్మి అన్నారు. ఇది నేస్తే 1800 వస్తాయండి. 1800 అంటే వాటిల్లో బయట అన్ని బోంగా 1500 వస్తాయి. నెలకు 3 బారులు నేస్తాము అంటే 4500. 2 మొగ్గాల మీద 9000 వస్తాయి అన్నమాట. సరే ఇంకొక 1000 రూపాయలు కలిపిన 10,000 వస్తాయి. ఈ 10,000 తోటి కుటుంబం గడుపుకోవాలా, పిల్లల్ని చదివించుకోవాలా, ఏం అర్థం కాని పరిస్థితులు అన్నమాట. కాబట్టి ప్రభుత్వం మాకేమన్నా సాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. లేదండి, ఇవి సొసైటీ నుంచి, సొసైటీ ఆఫ్కోవాల నుంచి వస్తాయి అన్నమాట. వాళ్ళ దగ్గర మాకు ఇంకా పెండింగ్ ఉండయి డబ్బులు. వాటితోటి కొంచెం నేసే పరిశ్రమకి ఇవి చాలటం లేదు. పైపెచ్చి అక్కడి నుంచి మాకేమో సరిగ్గా డబ్బులు రావటం లేదు. ఈ ఏడాది నుండి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎన్సీఈఆర్టీ సిలబస్ మేరకు నూతన విద్యా విధానం అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ పాఠ్యాంశాలు బోధించే అధ్యాపకులకు తొలిసారిగా ఇంటర్ బోర్డు రెమిడియల్ తరగతులు నిర్వహిస్తుంది. అధ్యాపకుల విన్నపం మేరకు వారానికి ఒకరోజు నిష్ణాతులైన అధ్యాపకులచే సబ్జెక్టుల వారీగా నూతన విద్యా విధానం గురించి అధ్యాపకులను సన్నద్ధం చేస్తున్నారు. అధ్యాపకులు బోధించే పాఠ్యాంశాల్లో మరింత నాణ్యంగా బోధన చేసే విధంగా వారిని తీర్చిదిద్దుతున్నారు. ఒంగోలులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరుగుతున్న రెమిడియల్ తరగతులను ఇంటర్ బోర్డు ఆర్ఐఓ కొండపల్లి ఆంజనేయులు పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. బీని ఆర్ని బీగా రాసేదానికి ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది మాత్రం షార్ట్గా. అయితే ఈ విద్యా సంవత్సరం ఎన్సీఆర్టీ సిలబస్ ప్రకారం కొత్త విద్యా విధానంలో మనం ఫస్ట్ ఇయర్ క్లాసులు నిర్వహించబోతున్నాం. అందుకు అనుగుణంగా మరి లెక్చరర్స్కి వేసవి సెలవుల్లో అన్ని సబ్జెక్టులకి తర్ఫీదు ఆల్రెడీ నిష్ఠాతుల చేత చెప్పించి ఒకసారి ట్రైనింగ్ పూర్తయింది. అయితే లెక్చరర్ల వినతి మేరకు లెక్చరర్లు అడిగినటువంటి సహాయం అంటే వాళ్ళు అడిగింది ఏంటంటే ఇది ఈ సంవత్సరం అప్పుడప్పుడు వారానికి లేకపోతే నెలకు ఒకసారైన క్లాసులు రెమిడియల్ క్లాసులాగా నిర్వహించని అడిగి ఉన్నారు. దానిలో భాగంగా మన కమిషనర్ మేడం గారు ఈ నెల నుంచి ప్రతి వారం ఆఖరిలో అంటే శనివారం నాడు ప్రతి వారానికి ఒక సబ్జెక్టు మరి ఓరియంటేషన్ క్లాసులు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు అనగా 7వ తేదీ గురువారం ఫిజిక్స్ ఓరియంటేషన్ క్లాసులు జరుగుతున్నాయి. మరి నెక్స్ట్ వీక్ కెమిస్ట్రీ ఉంటుంది. ఈ విధంగా డిసెంబర్ 31 వరకు ప్రతి వారం ఒక సబ్జెక్ట్ లెక్కన రివిజన్ కార్యక్రమాలు చేస్తూ ఆ లెక్చరర్స్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పిల్లలకి మంచి విద్యాబోధన అందేటట్టుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. గుండ్లకమ్మ పరిరక్షణపై రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థుల విభాగంలో పౌరుల విభాగంలో 7 విజేతలకు బాపట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నెల్లూరి ప్రసన్న కుమారి బహుమతులు అందించారు. సింగరకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో బహుమతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మన్నం త్రిమూర్తులు, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ బాచిన పూర్ణచంద్రరావు, సెక్రటరీ అలహరి హరిబాబు, డాక్టర్ యు దేవపాలన, పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ లాజరస్ బాబు, జి రాజకుమార్, విజయవర్ధన్, కావూరి రవిచంద్, కాకర్ల వెంకటేశ్వర్లు, అంజాద్ బాషా, పవన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుంది, వరద వచ్చిపోతూ ఉంది. కానీ అర్థంగా మాత్రం చొక్క నీరు పట్టలేదు మనకి. అది కారణం మీకు తెలిసి ఉండొచ్చు. వాయిస్ కారణం చెప్తున్నాను చెప్పుకుంటాను. ఇక్కడ వాతావరణం ఉన్నటువంటి వాయు కాలుష్యానికి ప్రభావం వల్ల మనకి వర్షాలు పట్టని చెప్తున్నాను కోరుకోవచ్చు. 16 మంది రాశారు దాంట్లో. ఇంత మొత్తం మన మండలం మొత్తం ఇచ్చినా కూడా, మండలం కానీ చుట్టూ మండలాలు ఇచ్చినా కూడా మినిమం 100-200 అనుకుంటే 18 మాత్రం పెద్దవాళ్ళు 3 రాశారు. అంటే అటు కూడా వాళ్ళ కూడా దానికి ఇష్టం అనేటువంటి లేజర్ మనకు అర్థమవుతూ ఉంది. విరాజులు ఉంటే తర్వాత బౌద్ధం పతనమైపోయి అక్కడ సేవ సాంప్రదాయం ఎక్కువైపోయింది. ఎక్కడి నుంచి మనకి చందవారం మొదలుకొని దాదాపు చదవడి కనపర్తి వరకు ప్రాంతం ఒకప్పుడు కూడా బౌద్ధం అయితే ఈనాడు బౌద్ధం అని కూడా మంచి వాతావరణం చక్కనటువంటి మంచిటువంటి గుళ్ళకమ్మ ఇలా దాడు సెకండ్ ప్రైజ్
సెకండ్ ప్రైజ్ జాగలమడి ప్రతాప్ టీచర్ తమ్మాయిపాలెం. మీరు తర్వాత ఇప్పుడు మొక్కలు వేసే కార్యక్రమంలో భాగంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీజేపీని క్షేత్రస్థాయి నుండి బలపరిచేందుకు మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేశామన్న రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్. ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం. ఒంగోలులో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన మేయర్ గంగాడ సుజాత. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. డాక్టర్ల బృందానికి అభినందన. చేనేత ఉత్పత్తులను ఆదరించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న జేసీఆర్ గోపాలకృష్ణ. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం. డి న్యూస్లో నేటి మాట. ధైర్యవంతుడు అంటే భయం తెలియనివాడు కాదు, భయాన్ని జయించినవాడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్. ఇవి బులెటిన్లో విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం.